నువ్వు? చూడమ్మా, మగబిడ్డ ఎంత బాగున్నాడో చూడు. నా బిడ్డని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. వాళ్ళు వచ్చి నా బిడ్డ చంపేస్తారు. మీకు దండం పెడతారు. తీసుకెళ్ళండి, దయచేసి వెళ్ళిపోండి. ఎవరమ్మాయి పాప? పాప కాదురా, బాబు. ఏం పేరు? ఈశ్వర్. ఈశ్వర్ ప్రసాద్. అలా పడుతూ లేస్తూ ఈశ్వర్ ఎదగసాగాడు. కష్టాలు కన్నీళ్లు అతనికి బంధువులయ్యాయి. ఒంటరితనం అతని నేస్తమైంది. కొంతకాలానికి మేరీ గర్భవతి అయింది. ఓ ఆడపిల్లని కంది. మంది ఎక్కువ అవడంతో ఆ ఇంట్లో మజ్జిగ పలసనైంది. తిండి కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. అమ్మా అమ్మా, అది నా బ్రెడ్ అమ్మా. అమ్మ అంట అమ్మ. ఇంకోసారి మా అమ్మని అమ్మన్నావో చంపేస్తాను. జాగ్రత్త. డేవిడ్, పోరా అవతలికి. వాడి మాటలేం పట్టించుకోక ఈశ్వర్, నీకు ఇంకో బ్రెడ్ ఇస్తాను. అమ్మా, నువ్వు నాకు అమ్మవు కావా అమ్మా? నిజం చెప్పమ్మా, నువ్వు నాకు అమ్మవు కావా? కాను బాబు, నేను మీ అమ్మని కాను బాబు. అయితే మా అమ్మ ఎవరు? ఎక్కడుంది? మీ అమ్మ మా అందరిలా మామూలు మనిషి కాదు బాబు, దేవత. ఆకాశంలో ఉరుములు ఉరుముతుండగా, మెరుపులు మెరుస్తుండగా పైలోకం నుంచి దిగొచ్చి తన శక్తిని ప్రాణాన్ని నీకు ధారపోసి నిన్ను నాకు అప్పగించి మళ్ళీ ఆ లోకానికి వెళ్ళిపోయింది. అయితే మా అమ్మ మళ్ళీ రాదా? రాదు బాబు. కొన్నేళ్లు పోయిన తర్వాత మనమే అక్కడికి వెళ్ళాలి. రా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటానని మీ అమ్మకు మాటిచ్చాను. నువ్వు ఇక్కడుంటే వీళ్ళ అల్లరి ఆగడం ఎక్కువైపోయింది. నిన్ను వీళ్ళకి దూరంగా ఓ చోటికి పంపించేస్తాను. ఈశ్వర్, బ్రెడ్ తిను. నాకు వద్దు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. పాపం, మీ అమ్మ చచ్చిపోయిందంట ఈశ్వర్. అయితే నేను చచ్చిపోయి మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. వద్దు ఈశ్వర్, అలాంటి మాటలు అనొద్దు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మా అన్నయ్యల కంటే నువ్వే ఇష్టం. ఇదిగో ఈ బ్రెడ్ తిను. మీ అమ్మ నన్ను ఎక్కడో దూరంగా పంపిస్తానంది. ఎక్కడికి పంపిస్తుంది నాన్సీ? అనాథ శరణాలయానికి. బాగున్నావా ఈశ్వర్? నువ్వు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, ఎప్పటికైనా మీ సొంత వాళ్ళని కలుసుకోవాలని రోజు నీ గురించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
బుద్ధిగా చదువుకుని జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వస్తాను. వెళ్ళరానా? ఈశ్వర్, వస్తాను. కేక్ రా. సార్ ఈశ్వర్ బాబుని కొట్టాడు సార్. సార్ కాదు సార్, వీడే నన్ను కొట్టాడు సార్. మళ్ళీ పిల్లల జోలికి వస్తే చంపేస్తాను. వెదవన్నారా వెదవ, వేళ్ళు అంత లేవు. ఏమిటి అలా చూస్తావు? మళ్ళీ ఇక్కడికి వచ్చామంటే కాళ్ళు ఏర్పడతాం. ఒరే తమ్ముడు, కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కడుపు నిండదురా. అదిగో అటు చూడు. ఆ పెద్ద ఆయన దగ్గర పరస కొట్టేసి నాకు ఇచ్చావనుకో, ఇదిగో ఇటు చూడు, ఇది నీకు. అమ్మా నా పర్సు దొంగ దొంగ పట్టుకోండి. కొట్టాలా చంపాలా? కొడితే చాలు. ఎవరిని? ఇన్స్పెక్టర్ మోహన్ని.
చూడు మిస్టర్, నువ్వు ఎంతమంది కానిస్టేబుల్స్ అయినా మోసం చేయగలవు, కానీ ఈ ఎస్ఐ బ్రహ్మానందాన్ని మాత్రం మోసం చేయలేవు. ఇంపాసిబుల్. గబుక్కని మిస్ అయ్యాడే.